నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. కాలభైరవాష్టకం మొదటి శ్లోకం చూసాం కదా. కాలభైరవాష్టకంలోని రెండో శ్లోకం అయితే ఇప్పుడు మనం చూద్దాము. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం. భానుకోటి అంటే అనేక సూర్యుల తేజస్సు, భాస్వరం అంటే తేజస్సు కలవాడు. భానుకోటి భాస్వరం అంటే అనేక సూర్యుల తేజస్సు కలవాడు. భవాబ్ది తారకం పరం. భవాబ్ది తారకం పరం అంటే జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. జననం, పుట్టడం, ఎన్నిసార్లు పుట్టామో ఎన్నిసార్లు చనిపోయామో మనకైతే తెలియదు. ఈ శరీరంలోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాటిలా జన్మెత్తుకోకుండా ఇలా జన్మెత్తుకెత్తాం ఆలోచించండి. అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మానవ జన్మ అనేది ఒకటి వస్తుంది. ఈ మానవ జన్మ కూడా ఎత్తిన తర్వాత మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ ఆ శరీరాల్లోకి వెళ్ళకోకుండా మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని మళ్ళీ మనిషి రూపంలోకి వచ్చి ఇలా ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనకైతే తెలియదు. ఇట్లా మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత మోక్షాన్ని అంటే ఇంకొకసారి జన్మ లేకుండా ఆయనలోకి ఐక్యాన్ని చేసుకోవాలి అన్నది మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. అదే అంతిమ లక్ష్యం. ఋషులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసి మోక్షాన్ని పొందేది అందుకే. మోక్షాన్ని ఇది డబ్బుల కోసం చేయరు, లేకపోతే పదవుల కోసం చేయరు, ఏమి చేయరు, మోక్షం అడుగుతారు వాళ్ళందరూ కూడా. ఈ జనన మరణ చక్రం నుంచి నన్ను విముక్తిని చెయ్యి స్వామి అని చెప్పేసి ఆయన అడుగుతారు. మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరు? శంకరుడు. నీలకంఠ మిప్సితార్థ దాయకం త్రిలోచనం అంటే నీలకంఠ అంటే నల్లని కంఠము కలవాడు. మిప్సితార్థ, మిప్సితార్థ అంటే కోరిన కోరికలు తీర్చేవాడు. దాయకం త్రిలోచనం, నాయకం త్రిలోచనం అంటే 3 కన్నులు కలవాడు. ఏంటా 3 కన్నులు? సూర్యుడు, చంద్రుడు, మూడోది అగ్ని. అందుకే అంటారు శివుడు 3వ కన్ను కనుక తెలిస్తే అంతా కూడా భస్వమే అని చెప్పేసి చెప్తాడనమాట. అది కాలకాల మంబుజాక్ష మక్షుశూల మక్షరం అంటే కాల అంటే కాలము అందరినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా పదవి అనుభవిస్తున్నా, లేకపోతే ఏదైనా భోగాలు అనుభవిస్తున్నా, అదన్నీ కూడా టెంపరీ. నాకు ఇది పదవి వచ్చింది 5 ఏళ్ళే, నేను ఐఏఎస్ జాబ్లో ఉన్నాను 35 years, నేను ఈ శరీరంలో ఉన్నాను 100 years కూడా కాదు, ఇప్పుడు 60-80 yearsకి పడిపోయింది. ఈ 16లో ఉన్నది 80 years. ప్రతి దానికి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైంని కూడా కంట్రోల్ చేసేది ఎవరు? మనం అందరం కూడా అకార్డింగ్ టు ద టైం నడుచుకుంటాం. 9కి ఆఫీస్కి వస్తాం, 6కి వెళ్ళిపోతాం, మళ్ళీ రేపొద్దున మళ్ళీ 9కి ఆఫీస్కి రావాలి. ఇట్లా డ్యూటీ అంతా కూడా టైంని బట్టి మనం ఫాలో అవుతాం. కానీ ఆ కాలాన్ని కూడా కంట్రోల్ చేసేది ఎవరు? శంకరుడు. అది మంబుజాక్ష అంటే పద్మము అంటే కన్నుల గలవాడు. మక్షశూల అంటే త్రిశూలం ధరించినవాడు. ఎవరు? శంకరుడు. మక్షరం అంటే నాశనం లేనివాడు. ఆయనకి నాశనం లేదు, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు వరకు ఉంటాడో తెలియదు. ఉన్నది ఎవరు? ఆయన ఒక్కడే. ఈ సకల కోటి జీవరాశులన్నీ కూడా ఆయనలో ఉన్నది అదే. నేను ఆయనే, మీరు ఆయనే, ఈ సిస్టము ఆయనే, ప్రతి ఒక్కటి ఆయన కానిది ఏదీ లేదు. ఆయనలో నుంచి వచ్చినాయే అన్నీ. ఆయనకి తెలియకుండా ఆపరేటింగ్ జరగదు. అందుకే శివుడి ఆజ్ఞ వెళ్ళింది చేయమనకూడదంటే ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఒకవేళ ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో జరిగే రేపులు, మర్డర్లు అని కూడా ఆయన జరుగుతున్నాయి అంటే అది వాళ్ళ కర్మ బట్టి జరుగుతున్నాయి. పూర్వజన్మలో వాళ్ళు వేరే వాళ్ళని ఎంతలా బాధ పెట్టారు, ఇప్పుడు వాళ్ళకి అట్లా జరిగింది. ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టినప్పుడు రేపొద్దున వాడికి శిక్ష ఉంటుంది. కర్మ ఎవరికి వదిలిపెడతావు, అసలు నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు కూడా తెలియదు. నువ్వు పడే బాధ నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు అన్నది కూడా నీకు తెలియదు. అది కర్మ అంటారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ముఖేష్ అంబానీ గారు కానివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు కానీ వాళ్ళంతా భోగాలు ఎందుకు అనుభవిస్తున్నారు? మనం ఎందుకు అనుభవించట్లేదు? ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. నువ్వు కిందటి జన్మలో ఏదైతే చేసుకున్నావో, లాస్ట్లో డెడ్ ఎండ్ ఏదైతే నువ్వు కోరుకున్నావో దాన్ని బట్టే నీకు జన్మ వస్తుంది. నువ్వు మోక్షం కోసం తపస్సు చేస్తే నీకు జన్మ లేకుండా ఇంకోటి వస్తుంది. లేదు నేను డబ్బులు ఎంబట పాకులాడి ఇది చేస్తే దానికి తగ్గట్టు వస్తుంది. లేదు నీ ఆలోచన వేరే భోగాల వైపు ఉంది, వేరే అక్రమాలపై ఉంది, దానిపైకి నీ మనసు వెళ్ళటం జరుగుతుంది. సో దానికి తగ్గ నీకు ఒక ఇది ప్రార్థించడం జరుగుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. మక్షరం అంటే ఇంకా ఆయన నాశనం లేనివాడు. ఆయనలో నుంచి వచ్చి ఆయనలోకి ఐక్యమైపోతాం. ఆయనకి తెలియకుండా కూడా ఏది జరగదు, జరిగే పాసిబిలిటీ లేదు. వాళ్ళ కర్మ బట్టి ఆ కర్మని శంకరుడు స్టాప్ చేయడు. నువ్వు చేసిన కర్మ నీకు మంచి ఉంది, ఆ మంచి జరగాలని చెప్పేసి ఆయన ఆ మంచి కర్మే నీకు ఎదురవుతుంది. నువ్వు చేసింది చెడు ఉంది, చెడు కర్మే నీకు ఎదురవుతుంది.
కాశికా పురాదినాథ కాలభైరవం భజే. కాశికా పురాదినాథ కాలభైరవం భజే అంటే కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి నమస్కారం. అందుకే మన కాశీ వెళ్ళినప్పుడు ఫస్ట్ కాలభైరవుడిని నమస్కారం చేసుకొని తర్వాత మన కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఆయనకు ఆ వరం ఉంది అక్కడ. ఫస్ట్ కాలభైరవుడి దర్శనం అయిన తర్వాతే మనం వెళ్ళాలి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పాను. నెక్స్ట్ శ్లోకంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.